ఏం రచ్చ చేస్తూ రమ్మని అడుగుతాడు, సవాల్ చేస్తారని ఒక ఎన్ఎస్సీ మాజీ నాయకుడిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేమందరం పార్లమెంటరీ లేకపోతే రచ్చ నువ్వు చేసినావా? ఏం రచ్చ? మాటలకి జరిగొట్టంత పిరికి అది సమతుంది. అట్లా ఆ విధంగా మాటలకి పరిమితమై మచ్చర్ పహల్వాన్గా మారకు, పిట్టల దొరగా మారకు. దయచేసి ఇప్పటికైనా విలువ ఏమైనా కొద్దిగా గౌరవం ఉంటే నీ కూతుర్ని చేసినటువంటి జైల్లోకి తెచ్చుకోవడానికి నిర్దోషి ఆఖరికి లిక్కర్ వ్యాపారిగా మారిపోయినటువంటి పరిస్థితి, అవమానపరిచేటువంటి పరిస్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతాను. దయచేసి మాట, ఒళ్ళు, నాలిక అన్ని దగ్గర పెట్టుకోమని కోరుతాను. పెద్ద మనిషిగా కొద్దిగా గౌరవం ఇచ్చి, గౌరవం తీసేస్తే ఆ వేములవాడ రాజరాజేశ్వర గుడి ముందర మాటలు తప్పి అక్కడికి గుళ్ళకి చెప్పులు ఇచ్చి పెట్టిపోతే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళతో సమానంగా లెక్క పెట్టాల్సి వస్తుంది. ఏంటిది? ఆ తెలివి తక్కువ మాటలే